అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజా వ్యతిరేకతని మూట కట్టుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పచ్చి నిజాలు. ఎందుకంటే అనేక తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎలక్షన్లో గెలవటం కోసం ముఖ్యమంత్రి అవటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు ప్రజలకి. అలవి కాని హామీలు అనేకం ఇచ్చి అబాస్పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోసమే అనేక హామీలు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక్కరికన్నా ఇచ్చారా? ఇవ్వలా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైట్, 2 లక్షల లోపాలకే చేయండి. అదన్నా పూర్తిగా అయిందా? అయితే చెప్తారు 22 లక్షల మందికి ఇచ్చాం, 22,000 కోట్లు 20 లక్షల మంది రైతులకు మేము ఇచ్చాం అంటున్నారు. వెళ్ళి చూడండి, ఏ గ్రామం అయినా వెళ్ళి చూడండి. 2 లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళకి ఏ ఒక్క గ్రామం అయినా తీసుకుందాం ఛాలెంజ్ చేశాడు హరీష్ రావు. ఏది 2 లక్షల రూపాయలు ఆ గ్రామంలో 100 మంది ఉంటే 100లో 70 మందికే ఇచ్చారు, 30 మందికి ఎగ్గొట్టారు అని. ఎందుకు ఎగ్గొట్టారు, ఏ రీజన్తో ఎగ్గొట్టారు, ఎందుకు ఇవ్వలేదు అని లోతుగా వెళ్దాం రమ్మంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళాడు లేడు. తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి. ఇది 170 మందికి మనం రుణమాఫీ చేసాం, 100 మందికి చేయలే. నేను కూడా వెళ్ళా, ఇటీవల కొన్ని గ్రామాలు చూసి వచ్చా. అక్కడ కూడా 2 లక్షల లోపు నాళ్ళకి అవలా, 1,25,000 కొంతమందికి అయింది. దాంట్లో మరి ఏ పారామీటర్ ఫాలో అయ్యారో అర్థం కాలేదు. కానీ 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకి అందరికీ అవ్వలేదు. 100% వడ్డీ రుణమాఫీ అవ్వాల. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి అవ్వాల. చాలామంది వదిలేశారు, 70% చేశారు, 30% మందికి ఇవ్వాల. ఇది యథార్థం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. ఆడవాళ్ళు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఓల్డేజ్ వచ్చిన వృద్ధులు, ఎవరు భార్య లేదు పిల్లలు లేని వృద్ధులు, వీళ్ళందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తుంది, హాయిగా మందులు వాడుకోవచ్చు అని చాలా ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ముసలింకి ఇస్తే ముసలాయనకి ఇవ్వలేదు, ఒక ఇంట్లో ఒకరికే ఇచ్చాడు, అట్లా తారతమ్య భేదాలు చూపించి అట్లా కాకుండా నేను 4,000 అందరికీ ఇస్తానని నోటికొచ్చిన పచ్చి అబద్ధాలు చెప్పి అధికారాన్ని బొటాబొటి అధికారాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రధాన కారకుడు ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తాకి ఎలక్షన్ క్యాంపెయినరు నేటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదైతే ఎవరు అవునన్నా కాదన్నా యథార్థం. అయితే ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సంవత్సరానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు నింపుతా ఉన్నారు. 16 నెలలైంది, 50,000 మందికి ఏదో ఇచ్చామని చెప్తా. అందులో కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరీక్షలు పెట్టి వాళ్ళు చేసినవి వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. ఆ క్రెడిట్ కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది ఎండ్ కంప్లీట్ పార్టీలు చేశారు. ఆ విధంగా చేయటం వల్ల కొన్ని ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలో పడ్డాయి. మొత్తం మీద అన్నీ కలిపిన 50,000 అయిపోయాయి. 50,000 ఉద్యోగాలు కూడా ఇంకా పూర్తిగా అవ్వాల తెలంగాణలో. ఇకపోతే తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు. ఇవాళకి ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరికి ఎవరో తెలియదు. దానికి పారామీటర్స్ ఏంటి? భూమి ఉండకూడదా, లేదా ఉద్యోగం ఉండకూడదా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదా, ఏదో పారామీటర్స్ పెట్టి ఇవ్వాలి కదా, ఇవ్వట్లా. అదేమంటే నేను తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో 1,25,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అదే వేదిక మీద ఉన్న స్పీకరు గడ్డం వరప్రసాద్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడే ప్రతి మాటకి ఆయన వంక చూస్తూ ఉన్నాడు. ఏంటి ఎలా చెప్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు? స్పీకర్ గారైన గడ్డం ప్రసాద్ గారు తుమ్మల నాగేశ్వరరావు నేను మాట్లాడిన మాటలకి. 3 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇవాళ 60 రూపాయల బియ్యం ఉన్నాం, మేము ఉచితంగా ఇస్తున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే వ్యాఖ్యానాలు కూడా, కొన్ని ఘాటైన వ్యాఖ్యానాలు కూడా ఆ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడటం జరిగింది. మరి వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ పూర్తిగా చేయాలా? వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, అవి కూడా అందరికీ ఇవ్వట్లేదా? దాని మీద విధి విధాన సొసైటీల ద్వారా తీసుకునే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మిల్లర్స్కి అమ్ముకున్న వాళ్ళకి ఇవ్వట్లా. మరీ ముఖ్యంగా తెలంగాణలో రైతు బంధు కేసీఆర్ పెట్టింది పేరు. ఆయన ఉన్న 10సారి 4,000 రూపాయల కాడికి నెక్కెచ్చిగా ఇచ్చుకుంటూ వచ్చాడు. దిగిపోయే ముందు వరకు కూడా ఇచ్చాడు కేసీఆర్. అందుకే నిజంగా రైతు బంధువుడు అంటే కేసీఆరే.
మరి వీళ్ళు ఇస్తాన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఇచ్చారు మొత్తం అందరికీ. రెండో సంవత్సరం మొదటి సంవత్సరం వచ్చిన తర్వాత యాసంగి పంటకు మట్టికి ఒకదానికి ఇచ్చారు. వానాకాలం పంట లేదు, ఇప్పుడు యాసంగి పంట అయిపోయింది. ఈ సంవత్సరం 2 పంటలకు ఇవ్వలేదు. 4 ఎకరాల లోపల రైతుల మట్టికి అక్కడక్కడ కొంతమందికి ఇచ్చుకుంటూ వచ్చారు. మిగిలిన పరిస్థితి ఏంటి తెలియదు. 5 ఎకరాలకు మించి ఇవ్వమని చెప్పండి, తప్పులేదు. కానీ ప్రజలకి 15,000 ఇస్తాం 2 పంటల మీద అని చెప్పి, రైతు బంధువు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని 2 లక్షలు రుణమాఫీ చేస్తామని, సన్నోట్లకి 500 బోనస్ ఇస్తామని ఏది చేసినా అరాకొరా చేయటం తప్పితే పూర్తిగా ప్రజలు సాటిస్ఫై అయ్యే విధంగా ఏ పథకం కూడా అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ వైఫల్యం చెందింది అనేది చెప్పక తప్పదు. ఇది యథార్థం. ఎందుకంటే ఈ మాట అంటే కొంతమంది బాధ కలగవచ్చు కాంగ్రెస్ వాదులకి, కానీ వాస్తవాలు చెప్పాలిగా, తెలియాలిగా. రైట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇటీవల రేవంత్ రెడ్డి గారు కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ నిజాలు వింటూ ఉంటే కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమని? కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణను ముంచేసి కాళేశ్వరం కట్టాడు, అది పగిలిపోయింది. మేడిగడ్డ కట్టాడు, అది పోయింది. నీళ్ళు వదిలితే అది పోతుంది అంటారు, నీళ్ళు ఏమో వదలమంటారు, వదిలితే అది పోతుందని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది డ్యాము, అది ఆ రాగానే ఎత్తాడు. అది కూడా కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, నెలవారీ వచ్చే ఆదాయం 18,500 కోట్లు వస్తుంది, ఖర్చులు 32,000 కోట్లు ఉన్నాయి. ఎలా గవర్నమెంట్ నడపాలి? అప్పులు తెద్దామన్నా కూడా ఇచ్చేవాడు లేడు. ఢిల్లీ వెళ్తే మమ్మల్ని చూస్తే అధికారులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అసలు మమ్మల్ని చెప్పులెత్తుకెళ్ళే బ్యాచ్ లాగా వర్ణిస్తున్నారు అని చెప్పి ఆయనంతటా ఆయనే డీమోరలైజ్ చేస్తూ సరదాగా కామెడీగా మాట్లాడటం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలకి అనేకమైన వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం అనేది తప్పు అని చెప్పి ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇదైతే యథార్థం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, అది నిజాలు అవ్వచ్చు, కానీ ఎలక్షన్స్ ముందు 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయనే సంగతి తెలుసు కదా. తెలిసే మీరు వాగ్దానాలు చేశారు. అంతకన్నా ఎఫిషియన్సీగా పనిచేయలేకపోతున్నామని ఒప్పుకోండి. మాకు చేత కాదు, మేము పనిచేయలేకపోతున్నామని చెప్పండి. నీ మంత్రులు అసమర్థులని చెప్పండి. మరి ఆ రోజు అప్పులు వాళ్ళు తెచ్చారు, కింద పడ్డారు, మీద పడ్డారు. కొన్ని పథకాలు అమలు చేశారు, కొన్ని పథకాలు అమలు చేయలేకపోయారు. కానీ వాళ్ళు చేయలేదనే కదా 10 ఏళ్ల పాటు మిమ్మల్ని అధికారం ఇస్తే మీరు కూడా అదే పరిస్థితి, ప్రజల్ని మోసం చేసినట్టే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే అప్పు పుడతలు లేదు, అప్పు ఇవ్వటం లేదు, ఆదాయం ఎంత వస్తుంది, దాంట్లో ఉద్యోగస్తులు జీతాలకు పోతాని, ఫంక్షన్లకు పోతాని, అప్పులు తెచ్చిన కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీ కడుతున్నాము, మేము ఏం చేయలేని పరిస్థితి వచ్చింది అని గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. అంతేకాకుండా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని అండింది. చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళంతా కూడా, దేశంలో ఉన్న విభిన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి జీవన విధానాన్ని సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు విడిపోయే నాటికి 60 లక్షల జనాభా ఉంటే ఇవాళ 1,30,00,000 జనాభా అయింది హైదరాబాద్ మహానగరం. ఎందుకు? ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అది అదృష్టం కేసీఆర్కి, టీఆర్ఎస్ పార్టీకి చెందుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వచ్చిందా, తెలిసి రాలేదా, ఇక్కడ వాతావరణం బాగుంటుంది, ల్యాండ్ ఆర్డర్ బాగుండటం వలన ఈ 10 సంవత్సరాల్లో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి గడిచిన 5 ఏళ్ళు హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ కారణమైనా సరే 60 లక్షల జనాభా 1,30,00,000 పెరిగింది. దానికి కారణం ఏంటి? ఈ 10 ఏళ్ళ పరిస్థితులు బాగుండబట్టే కదా. ఎకరం 100 కోట్లు కొన్నారు ఎక్కడ? హైదరాబాద్లో. అంటే ఏం దానికి కారణం? ప్రభుత్వం హైప్ అన్న చేయని, ఏదైనా చేయని, రియల్ ఎస్టేట్ హైప్ క్రియేట్ చేశారు. అది ప్రభుత్వంలో గొప్పతనమేగా. ప్రజల్లో కొనుగోలు శక్తి ఉందా లేదా, కొంటున్నారా లేదా, అవన్నీ పక్కన పెడితే బట్ హైప్ క్రియేట్ చేశారు. ఇవాళ తర్వాత హైడ్రా అనే పేరుతో, హైడ్రా మంచిది, వ్యక్తిగతంగా అయితే మంచిదే. ఎఫ్టీఎల్ పరిధిలో, చెరువుకి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూముల్లో, స్థలాలు, పొలాల్లో కూడా ఇళ్ల నిర్మాణము,
ఫంక్షన్ హాల్ నిర్మాణము లేదా అపార్ట్మెంట్ కట్టి అటన్నింటి కూడా వ్యాపారం చేసుకోవటం. అదే కాకుండా హైదరాబాద్లో నైజాం నవాబుకు సంబంధించిన భూములు ఉండటం వల్ల ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు దారాగతం చేయటంలో అనేక మంది అటన్నింటిని ఆక్యుపై చేసి కట్టారు. వాటన్నింటినీ కాపాడుకోవాలంటే హైడ్రా లాంటి సంస్థ అవసరమే. రూల్స్ అతిక్రమించి కట్టే వాళ్ళ మీద ఒక కరోనా దెబ్బ కొట్టాలంటే హైడ్రా అవసరమే. ఆ ఒక్క పథకం రేవంత్ రెడ్డి తెచ్చింది మంచిదే అయినా కానీ ఆ పథకం వలన రియల్టర్లు కానీ మీడియేటర్స్ కానీ హైడ్రా వలన రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చగా ఏర్పడింది. అయితే ఈ హైడ్రా వలన ప్రజలకి పాజిటివ్ రావాలి, కానీ పాజిటివ్ రాకుండా నెగిటివ్ ఫీడింగ్ వచ్చింది. ఎందుకు? అక్రమంగా కట్టినట్టుని సక్రమం చేయటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఆ కోణంలో జరగల, ఇది కక్ష సాధింపు కోణంలో వెళ్ళిందనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు మరీ ముఖ్యంగా దుమ్మెత్తిపోస్తున్నారు ఈ హైడ్రా మీద. అనవసరమైన విషయాన్ని ఎప్పుడో 100 సంవత్సరాల నాడు ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేస్తాను, మూసీ నదిని ప్రక్షాళన చేస్తాను, అక్కడ వెళ్ళి మంచం వేసి పడుకుంటాను రాత్రుల పూటనే అనవసరమైన విషయాలని తీసుకొచ్చి వాటిని సమస్యల్ని డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి తెలివిగా హైడ్రాని మూసీ నదిని వాడుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తారని విమర్శలు చేస్తాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులు అయితే పీఆర్సీ ఇవ్వమని అడిగితే పీఆర్సీ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాం, ఉద్యోగస్తులంతా అర్థం చేసుకోమని అడుగుతున్నాం. అలాంటి వాడు 1,00,000 కోట్లు పెట్టి మూసీ నది సుందరీకరణ అవసరమా? ఎన్నేళ్ళ నుంచి ఉంది మూసీ నది? హైదరాబాద్ పుట్టక ముందు నుంచి మూసీ నది ఉంది. ఆ తర్వాత ఊరు పుట్టింది, నది పుట్టిన తర్వాతే జన ఆవాసం వచ్చారు. అలాంటి పరిస్థితిలో ఉన్న దాంట్లో ఏమైనా కొంత మెరుగైన పరిస్థితి కల్పించాలి, కానీ అప్పులు తెచ్చి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో నదులు ఎలా ఉన్నాయో చూసొచ్చి మంత్రివర్గం మంత్రి అధికారులు పోయి చూసొచ్చి ఇక్కడ సుందరీకరణ చేస్తే అప్పు ఎవడెత్తాడు? 1,00,000 కోట్లు తెచ్చి అప్పు తెచ్చి దానికన్నా కూడా ఇంకా వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా అని ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాల్ని ఎండగడతా ఉన్నారు. జరిగిపోయింది అంతా కలిపి 20 నెలలు కూడా అవ్వలేదు. ఇప్పుడైనా సరే పరిస్థితులను అర్థం చేసుకుని ఎక్కడ తప్పులు జరిగినాయో వాటన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ సర్కార్ని కోరుకుంటారు. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం చెప్తున్నా చివరిగా, ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే రిపీటెడ్గా చెప్తున్నారు. దాన్ని అది సమర్థనీయంగా ప్రజలందరూ ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఈ పరిపాలన చేయడం చేతకాక చేతులు ఎత్తేసాడు. ఉదాహరణకి ఒక కుటుంబంలో తండ్రి ఉన్నాడు, తండ్రి జీతం 50,000 వస్తే ఖర్చులు 60-70,000 వస్తాయి. ఎక్కడ తెచ్చాడా, ఏం చేశాడా నాన్నని తండ్రి ఎక్కడ తెచ్చి పిల్లలు చదివిస్తున్నాడు, ఇంటి పోషిస్తానని పిల్లలు పట్టించుకోరు. ఈ పిల్లల అవసరాలు ఏ రోజైతే తీర్చలేకపోతున్నాడో ఆ రోజు పిల్లలు తండ్రిని క్వశ్చన్ చేస్తారు. అదేవిధంగా ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వట్లేదు, అప్పులు తేలేకపోతున్నాము అని వాస్తవ పరిస్థితి చెప్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు అనుకున్నా అది అసమర్థత కింద వస్తుంది. ఎవరిది? రేవంత్ రెడ్డిది, ఫైనాన్స్ మినిస్టర్ది అసమర్థత కింద వస్తుంది. కాబట్టి వాస్తవాలు ప్రజలు చెప్పినందువల్ల ప్రజలేమీ యాక్సెప్ట్ చేయరు. ప్రజలకు మీరు అలవి కాని వాగ్దానాలు చేశారు, అవన్నీ అమలుపరుస్తారని ఎదురు చూస్తారు. అవి అమలుపరచకపోగా మీరు చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం అన్పాపులర్ అయిపోతుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.